అజ్ఞానాంతర్గహనపతితానాత్మవిద్యోపదేశైస్త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవటవినో మూలతో నిస్సరంతి మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూప. ఈ శ్లోకం శంకర విజయంలోది. ఈ కలియుగంలో చాలామంది ఇట్లా కాషాయ వస్త్రాలు లాంటివి వేసుకొని 1-4 కలిపి దండాలు ధరించి అధర్మమైనటువంటి అవినీతితో అన్యాయంగా అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారనేటువంటి బాధతో భావనతో పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాల అతీతుడు కాబట్టి ముందుగానే ఆయన దర్శించి హాయిగా వటవృక్షం దగ్గర కూర్చొని తపస్సు చేసుకునేటువంటి పరమేశ్వర స్వరూపమైన దక్షిణామూర్తి ఆ అవతారాన్ని పక్కన పెట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే ఈ భూమి మీద శంకరులుగా అవతరించి చేత్తో ఎటువంటి అస్త్రశస్త్రాలని ధరించకుండా 72 నాస్తిక మతాల్ని ఖండించినటువంటి మహామనీషి, మహా ఈశ్వర స్వరూపం, మహేశ్వర స్వరూపం ఆయన. అటువంటి శంకరుల గురించి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు సార్థక నామధేయులు. ఎందుకంటే నేను పెద్దజీయం గారి గురించి వారితో కొద్దిగా దర్శించాను. మా గురువులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ గుల్లపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారు వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలకి వీరు వెళ్తూ ఉండేవారు. మరి వారికి ఏనాడు కూడాను ఈ శివకేశవ భేదం అనేటువంటి భావన ఏనాడు చూపించేవారు కాదు ఆయన. ఇవాళే మన ఎంవీఆర్ శాస్త్రి గారు ఒక రహస్యాన్ని చెప్పారు. వారి అనుమతితో నేను ప్రసార మాధ్యమం ముందు చెప్పబోతున్నాను. ఒకానొక సందర్భంలో పెదజీయం గారు శివానందమూర్తి గారు కలిసిన సందర్భంలో తలుపు వేసి శివానందమూర్తి గారికి సాష్టాంగ వందనం చేశారు. ఆ సన్నివేశాన్ని చిన్నజీయర్ స్వామి వారు కూడా చూశారు అని మన ఎంవీఆర్ శాస్త్రి గారు స్వయంగా చెప్పారు. ఇంతకంటే మరొక విషయం మనకి ఆత్మవత్ సర్వభూతానాం ఏక ప్రియ సుహృత్తమ అని శ్రీమద్భాగవతం. పరమభాగవతోతున్నటువంటి ప్రహ్లాదుల వారు సమస్తము యందు ఏకభావంతో ఉండేవారు. దాన్నే పోతన గారు తన యందు నిఖిల భూతములయందు ఒక భంగి సమహితత్వం బునబరగువాడు అని పోతన గారు రాశారు. మరి ఇంత విషయాన్ని పెట్టుకొని మనకి ఋగ్వేదంలో ఐకమత్య సూక్తం ఉంది. సమానీవ ఆకూతి సమానా హృదయానివ సమానమస్తు మనో యథా వస్తు సహాసతి అని. అంటే ఒక సమతామూర్తిని మీరు ప్రతిష్ఠ చేసుకొని అసమతగా మీరు మాట్లాడటం అనేటువంటిది ఇది ధర్మ విరుద్ధమైన విషయం. మీరు స్వామివారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసమై వారు మనకి సహకరించి దాని యొక్క రక్షణ, దాని యొక్క వ్యాప్తి ఇదంతా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన హిందువుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది. వాటినన్నిటినీ మనం వదిలిపెట్టేసేసి నవగ్రహాలు లేవు, శివుడుంటే అది శ్మశానము, మరి శంకరులు అసలు జగద్గురువే కాదు, ఉత్తరాదన వెళ్ళి మళ్ళీ ఇటు రానేరా లేదు, ఇవన్నీ 4 ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని ఏదో పబ్బులో మీటింగ్ లాగా చెప్తే అది మీ ఆహార్యానికి కానీ మీకున్న వ్యవస్థకి కానీ మిమ్మల్ని మీరు కించపరుచుకుండే విధంగా ఉంది తప్ప దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా సనాతన ధర్మ అనుయాయులకి చాలా అత్యంత ప్రమాదకరమైన విషయం. దీన్ని పూర్తిగా మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. గణపతి స్థపతి గారితో
భద్రాచల క్షేత్ర పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అంతా కూడాను ఆశాంతం కాంచీ పరమాచార్య స్వామి వారే ఆ రోజుల్లో ద్రవ్యాన్ని సేకరించి పునర్నిర్మాణం పైన కుంభాభిషేకం చేసినట్లుగా నేటికి సప్రమాణంగా పేపర్లతో సహా మన దగ్గర ఉన్నాయి. 3 రోజుల క్రితం నేను భద్రాద్రి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆచార్య స్వామి అడిగారు నన్ను, ఏమనంటే పరమాచార్య స్వామి వారి టైంలో భద్రాద్రి రామచంద్ర ప్రభువుకి నిత్యకైంకర్యం కోసం ఒక గజాన్ని సమర్పించారు. కాలాంతరంలో అది కాలధర్మం చెందింది. మళ్ళీ ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు స్వామి, మీరు కంచి ఆచార్య స్వామితో చెప్పి మరొక మారు ఒక గజాన్ని ఈ క్షేత్రానికి ఇప్పిస్తారా అని నన్ను అడిగారు ఆయన. అంటే ప్రాచీన కాలంలో ఇంత ద్వేష వైషమ్యాలు లేవు. నేను మా గురువులు బ్రహ్మశ్రీ మరింగంటి రంగాచార్య వారి దగ్గర, అలాగే కోగంటి సీతారామరాజు గారి దగ్గర నేను పంచకావ్యాలు చదువుకున్నాను గుంటూరులో. మరి వారింటో రోజు ప్రసాదం తీసుకునేవాడిని. ఇట్లాంటి ద్వేష వైషమ్య భావంతో ఏ రోజు వారు నాకు పాఠంలో ఎప్పుడూ చెప్పలేదు, ఎప్పుడూ ఆ భావననే కలిగించేవారు కాదు. కాబట్టి వీరు నవగ్రహాలు లేవు అంటే జ్యోతిష్కులందరూ ఏమవుతారు, జ్యోతిష్ శాస్త్రం ఏమైపోతుంది. సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహాలు పిలవద్దు అంటే వీరు చెప్తే ఆగిందా? ఆస్ట్రేలియా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇదంతా కూడాను జిఆర్ స్వామి వారు ఎప్పుడు ఒక కాంట్రవర్సీ బయటికి తీసుకొచ్చినా ఏదో ఒక మన యొక్క స్మార్తుల యొక్క పండగ ముందే వస్తుంది. ఇది బహుశా శివరాత్రి ముందు వారికి సెలబ్రేషన్ అని నేను అనుకుంటున్నాను. అంచేతను ఇకనైనా ఇటువంటి విషయాల్ని దయచేసి త్రిదండి జిఆర్ స్వామివారు ఆపేసేసి మన సనాతన ధర్మం గురించి చాతైనంత సేవ చేస్తే మీకు పరలోకంలో, ఎందుకంటే మాకు కాశీలో ఒక సిద్ధాంతం ఉంది, మా పరమేశ్వరుడు ఏ జీవి మరణిస్తున్నా వెళ్ళి రామతారకం చెప్తాడు అని మాకు సప్రమాణం. అక్కడ మా పరమేశ్వరుడు నారాయణాష్టాక్షరి చెప్తాడు అని మేము అనం. అట్లాగే మీరు ఎన్నో విషయాల్ని చెప్తున్నారు. బెల్లంకొండ రామరాయ కవి గారు రాసిన శంకరాద్వైత భాష్యం చదివితే మీ యొక్క విశిష్టాద్వైతం యొక్క విషయం ఏంటో మీకు తెలుస్తుంది. దాన్ని గురించి నేను మాట్లాడి మిమ్మల్ని చులకన చేయకూడదు. ఎవరి యొక్క సిద్ధాంతం వారికి ఉంటుంది. మరొకరి సిద్ధాంతాన్ని మరొకరు విమర్శించాల్సిన పని లేనేలేదు. జిఆర్ వారు అందరికీ పూజనీయులు. ఆ పూజనీయత్వ స్థానాన్ని మీరు పరిరక్షణ చేసుకుంటే బాగుంటుంది. మీరు పెట్టినటువంటి ఆ సమతామూర్తికి న్యాయం చేస్తే బాగుంటుంది అని నేను సవినయంగా ప్రార్థిస్తూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శన శర్మ గారు, ఇంకా అనేక మంది పెద్దలు అనేక పీఠాల నుంచి అనేక శాఖల నుంచి వచ్చారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ హరహర శంకర, జయ జయ శంకర.